హాయ్ హలో వెల్కమ్ టు శివ స్టూడియోస్. ప్రతి ఆదివారం పెట్రోల్ బంకులు మూతపడబోతున్నాయా? మీరు కూడా సోషల్ మీడియాలో ఈ మెసేజ్ చూసి టెన్షన్ పడుతున్నారా? అసలు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటి? ఇందులో నిజమెంత? ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. గత కొన్ని రోజులుగా వాట్సాప్, ఫేస్బుక్లో ఒక వార్త విపరీతంగా చక్కర్లు కొడుతోంది. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో ఇంధన కొరత ఏర్పడిందని, అందుకే మే 14 నుంచి దేశంలోని 8 ప్రధాన రాష్ట్రాలు ప్రతి ఆదివారం పెట్రోల్ బంకులు మూసివేస్తారని ఆ వార్త సారాంశం. దీంతో వాహనదారులు బంకుల దగ్గర క్యూ కట్టే పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈ వార్తలకు బలం చేకూర్చేలా కొన్ని పరిణామాలు కనిపిస్తున్నాయి. ఇంధన పొదుపు విషయంలో స్వయంగా ప్రధాని మోదీ రంగంలోకి దిగారు. తన కాన్వాయ్లో వాహనాల సంఖ్యను తగ్గించుకొని ఆదర్శంగా నిలిచారు. ఇక అసలు విషయానికొస్తే ఆదివారం పెట్రోల్ బంకులు బంద్ అని వస్తున్న వార్తలపై కేంద్ర పెట్రోలియం శాఖ గాని, ప్రభుత్వ చమురు సంస్థలు గాని ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇది కేవలం సోషల్ మీడియాలో సృష్టించిన పుకారు మాత్రమే అని తెలుస్తోంది. అనవసరంగా భయపడి బంకుల వద్ద క్యూ కట్టకండి. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ కి కూడా తెలియాలంటే వెంటనే ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.